లేకపోతే ఆడపిల్లల జోలికి వస్తాడా? ఈసారి ఆడపిల్లల జోలికి వచ్చావనుకో నీ గుండు చెత్త కొడతానే అనుకున్నావు. బాబు ఇంటికి వెళ్ళి కాపురం పెట్టించుకో, ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. వెళ్ళమంటే వెళ్ళవే, వెళ్ళు. ఇదిగో గుండు అబ్బాయి నిన్నే లే వెళ్ళు. అమ్మో గురువా, వీడి ప్రాణాలు పోయినట్టున్నాయి. ఏమిట్రా అసలు మాటలు? ఏ అబ్బాయి లే. ఎంత ఘోరం జరిగిపోయింది. ఈ విషయం పోలీసులకు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? మా గురువు గారిని లాక్కెళ్ళి జైల్లో పెడతారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఒరే ఒరే సర్వమంగళం, నాకేం తోచడం లేదురా. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఎవరైనా చూసేలోపు ఈ శవాన్ని తీసుకెళ్ళి నాగరాజా, ఎవరైనా చూస్తారేమో, తొందరగా పూడ్చే గురువా. నమస్కారం అండి. మమ్మల్ని ఎందుకు పిలిపించారో ఏమిటో? త్వరగా సెలవివ్వండి, మాకేదో కంగారుగా ఉంది. పాపారావు, వాళ్ళని మనం ఎందుకు పిలిపించామో చెప్పు. బాబు నీ పేరేంటన్నావు? దత్తాత్రేయ అండి. ఈ చిత్రాలన్నీ కలిపి ఒక విచిత్ర సాయం చేసిన వాడికి జైలు శిక్ష. వద్దండి, అంత పని చేయకండి. మేమేదో ఆవేశంలో చేసాము గానీ కావాలని చంపలేదు. ఏమండి, ఆ ఫోటోలు మాకు ఇచ్చేస్తే చింపేసుకుంటాం. అలా చింపాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి. చెప్పండి. ముందు నువ్వు వేషం వెయ్యాలి. వేస్తాను. రానాయన నాట్య కళాభూషణ, సిగ్గుపడతావు ఎందుకు? రామా. నటరాజా, సర్వమంగళం, ఏమిటో ఆ తుపాకులు గట్రా చూస్తుంటే గుండె దడదలాడిపోతుంది. నాకు అలాగే ఉంది గురువు గారు. ఏం పర్లేదయ్యా, 2 నిమిషాలు అయిపోతుంది. భయం లేదంటే దినమే. ఐడియా 5 నిమిషాలు పని అయిపోతున్నాయి. ఒట్టు ఉండకూడదు. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. సరే, ఇంతకు నేనేం చేయాలో చెప్పలేదు సుమి. ఈ రోజు April 1st, మా ఫ్రెండ్ ను నువ్వు ఫూల్ చెయ్యాలి. ఇదిగో పులులని పిస్తోల్ తీసుకో. ఈ వేషంలో ఆ ఫ్రెండ్ ని చంపినట్టు నువ్వు నటించాలి. గబుక్కుని చనిపోతే? ఏం చచ్చిపోవా, అందులో గుళ్ళు లేవని చెప్పాం కదా, కష్టపెడతావేంటి? భయంగా ఉంది సుమి. అడుగు, నువ్వు చంపినట్టు నీ చేతుల్లో చచ్చినట్టు నటించే మనిషి వస్తున్నాడు. యాక్టింగ్ కదా కానీ. అయ్యో, అదేమిటి ఉన్నట్టుండి అలా కుప్పకులిపాడు? కొంపదీస్తే హరి అన్నాడా? హరి లేదు గిరి లేదు, నువ్వు పద. కంగారు పడకు. వెళ్ళి చూస్తుంటామండి. పెద్ద యాక్టింగ్ చాలా చూసుకుంటారులే. నువ్వు పద బాబు, పద బాబు, పద బాబు. చంపేశారు. ఏమిటి, ఐజీ శర్మ గారిని హత్య చేశారా? ఐజీ శర్మని చంపేశారా? తండ్రి లేని నన్ను మీ కొడుకుగా దగ్గర తీసుకుని ఆదరించారు. అలాంటి మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా చంపి ఈ పసివాళ్ళని అనాథలు చేశారు. వాళ్ళు ఎవరైనా సరే ఊరికమ్మ ఎక్కిస్తాను. ఇప్పుడు నువ్వు ఈ పాముని మేడ మీద ఉన్న డాన్స్ మ్యాచ్ మీద పడి ఐజీ శర్మని పృథ్వీయే చంపినట్టుగా మనం తీసిన ఫోటోలు నేను ఎస్పీ విక్రమ్ కి అందజేస్తాను. దాంతో విక్రమ్ చేతిలో పృథ్వీ ఫినిష్, ఈ పాము కార్డుతో డాన్స్ మాస్టర్ ఫినిష్. వండర్ఫుల్. పిలక, ఈ పామును కడప నుండి పట్టుకొచ్చావా?
కడపలో పాములు ఉండవయ్యా, బాంబులుంటాయి. వెళ్ళు. ఏమిటి నాగమణి, జడతో నాకు మీద నాట్యం చేస్తున్నావు? నువ్వు చాలా చిలిపిదావు సుమి. ఏమిటి బుస్సు బుస్సు? బామ్మ చూస్తే కాకిని కాల్చడు కాల్చేస్తుంది సుమి. పైకి తీసుకెళ్ళాలి. అదేమిటి, నువ్వు ఇక్కడుంటే మాట ఎక్కడి నుంచి వస్తుంది? నాగరాజా, నాగరాజా, శేషు, ఫణీంద్ర, నాగేశ్వర, సుబ్రహ్మణ్య. కథలకు అవి కాదు బామ్మ. నాగరాజు వచ్చాడు. తండ్రి నువ్వు కదలకు, అలాగే ఉండు. నీకు పూజ జరిపిస్తాను తండ్రి. అమ్మాయి నువ్వు వెళ్ళి పసుపు నీళ్లు పూజ సామాన్లు పట్ల వెళ్ళు, 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 వెళ్ళు. అమ్మో, వీడు చేసే హడావుడు చూస్తుంటే పావులు పొట్ట మీద పెట్టి గుడి కట్టేలా ఉన్నారు. ఏంటి బాబా, ఏమైంది? దీన్ని చేత్తో తీసేసినాను, కాపాడరా. ఎవరు? నేనా? చేత్తోనా? అయ్యి బాబోయ్, ఇది తిరిగిందండి తండ్రి. ఉండండి, నా వల్ల కాదు బాబోయ్, ఉండండి. నువ్వేం భయపడ గురు, దీంతో నా బొక్కలు పూరేలా ఉబ్బేటట్టు ఊది ఊది సంగీతంలో ముంచి చంపేస్తా. గట్టిగా రావురా, తర్వాత పావు చూడు ఏంటంటే కాటేస్తుందిరా. బాబుగారు, ఉండు. బాబు చాలా అదృష్టవంతుడివి. నాగరాజు మీద నీ మీద పడింది. నీకు రాజయోగం ఉంది బాబు, అందుకే మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేస్తావు. పెళ్లి తర్వాత ముందు పాము వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? మన సంగీతం వింటే ఎలాంటి పామైనా సరే దడదళ్ళాడి వెళ్ళిపో. నాగరాజా, భయపెడితే భయపెట్టావు గాని కాదు కాదు అనుకున్న మా గురుడికి పెళ్లి కుదిరిచావు. నమస్తే తండ్రి. నీకు కొబ్బరికాయ కొడుతున్నాను. జై నటరాజా. ఏమిటిది? మీరు చేసిన ఘనకార్యానికి. ఘనకార్యమా? అబ్బో, అయితే నేను తండ్రిగా పోతున్నానా? అలాంటప్పుడు ఇందులో నీకు భాగం ఉంది. గౌరవనీయులైన ఎస్పీ విక్రమ్ గారు, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అయిన నేను ఉదయం నేచర్ ఫోటోలు తీయడానికి సంజయ్ పార్క్ వెళ్ళాను. అనుకోకుండా అక్కడ జరిగిన ఘోరాన్ని చూసి వెంటనే ఫోటోలు తీశాను. నా కళ్ళ ఎదురుగానే గోండా పృథ్వీ ఐజీ శర్మ గారిని కాల్చి చంపాడు. విక్రమ్, ఒక పక్క నుంచి చూస్తే ఈ పృథ్వీ కొంచెం ఇలాగే ఉన్నాడు కదా. మనుషులు పోలిన మనుషులు ఉండొచ్చు, కాకపోతే ఇలాంటి హంతకుడు నా పోలికతో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. దేవుడు లాంటి శర్మ గారిని దారుణంగా చంపిన ఆ పృథ్వీని వదిలిపెట్టాను. వాడిని అరెస్ట్ చేసి కోర్టులో నిలబెడతాను. తప్పించుకోవాలని ప్రయత్నిస్తే నా చేతులతో నేనే కాల్చి పారేస్తాను. వచ్చాబద్ధం. నేనేమిటి ఐజీ శర్మ గారిని హత్య చేయడం ఏమిటి? ఇదంతా బెనర్జీ ముఠా వాళ్ళు చేసిన ప్లాన్ అయి ఉంటుంది. అవునా? వెంటనే ఎవరు? పృథ్వీ, ఎలా ఉంది నా ప్లాన్? ఎస్పీ విక్రమ్ నీ కోసం బయలుదేరాడు. తప్పించుకోవాలని చూస్తే కాల్ చేస్తాడు. పోలీసు వాళ్ళు కాల్చి చంపడానికి ముందే నిన్ను నీ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేస్తారు. పడకండి, సీత, మాట వినండి. నాకు అడుగు తప్పుకో. ఏమండి? ఏమండి? నా మాట వినండి.